ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం మంగళవారం ఈ రోజు కన్నుమూయడం జరిగింది. గత నెల రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు ఆయన. ఇక 6 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, మరి 6 సార్లు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, ఒకసారి ఎంపీ, కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఇక లేరనే చెప్పాలి. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉద్యమ నాయకుడి శకం ముగిసిందనే చెప్పాలి. అయితే ఆయన బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే 1953 తూర్పుగోదావరి జిల్లా, ఇక మరి అంటే నేటి కాకినాడ జిల్లా కీర్లంపూడిలో ఆయన జన్మించడం జరిగింది. ఇంకా రైతు కుటుంబంలో జన్మించినటువంటి ముద్రగడ చిన్నప్పటి నుంచే సామాజిక సేవలపైన అయితే ఆసక్తి చూపించేవారు. మరి 1970ల చివరలో అయితే రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టడం జరిగింది. ఇక 1978లో తొలిసారిగా మరిక ఏదైతే ప్రతిపాడు అనేటువంటి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా అయితే ఎన్నికయ్యారు. అనంతరం పలు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. మరి ఒకసారి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. మరి తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన పనిచేయడం జరిగింది. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ తదితర శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. మరిక ముద్రగడ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. 1994లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక 2016లో మరి ఇక ఏదైతే తుని గరగ సభ సందర్భంగా అయితే జరిగినటువంటి ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పుడే ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది లభించింది. ఆ ఉద్యమం సమయంలో తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం ఘటన దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. కాపు రిజర్వేషన్ల కోసం అనేక సార్లు మరి నిరాహార దీక్షలు చేపట్టారు ముద్రగడ. ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకువచ్చి కాపు సమస్యలను రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మార్చేశారు. మరిక కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించారు ముద్రగడ. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా పనిచేశారు. చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన కొనసాగారు. అనంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటూ ఇక మరి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఇక మరి కాపు సామాజిక వర్గానికి బలమైన స్వరంగా వినిపించారు. రాజీ పడని నాయకుడిగా పేరు పొందారు. ఉద్యమ రాజకీయాలకు కొత్త దిశా నిర్దేశాన్ని సూచించినటువంటి నేతగా మంచి గుర్తింపును పొందారు ముద్రగడ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కాపు సమస్యలపైన తన వైఖరిని మార్చుకోలేదు. ఇక మరి ఆయన స్వస్థలం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కీర్లంపూడి అనేటువంటి అక్కడ జన్మించడం జరిగింది. ఆయన అక్కడే ఎక్కువ కాలం ప్రజల మధ్య అయితే గడిపారు. ఇటీవల మరి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అయితే ఆయన తుది శ్వాసను ఆయన విడవడం అయితే జరిగింది.